మిశ్రమాల పద్ధతి అంటే మిశ్రమాల పద్ధతి. ఒకే పరిమాణంలో ఉండే 2 బేకర్లను తీసుకొని ఒక్కొక్క దానిలో 200 ml నీటిని పోయండి. ఈ 2 బేకర్లలో నీటిని ఒకే ఉష్ణోగ్రత వరకు వేడి చేయండి. ఈ 2 బేకర్లలోని నీటిని వేరొక పెద్ద బేకర్లోకి మార్చండి. ఈ మిశ్రమం ఉష్ణోగ్రత ఎంత ఉంటుందని భావిస్తున్నారంటే, ఇప్పుడు ఒక బేకర్లో నీటిని 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు, రెండో బేకర్ల నీటిని 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేయండి. ఈ 2 బేకర్ల నీటిని వేరొక పెద్ద బేకర్లో కలపండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇంకో సందర్భం చూద్దాం. ఇప్పుడు 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్న 100 ml నీటిని 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్న 200 ml నీటిని తీసుకొని ఆ రెండింటిని వేరొక బేకర్లో కలపండి. అంటే ఇక్కడ 3 సందర్భాల్లో తీసుకున్నాం. ఒకటి ఏంటంటే ఒకే పరిమాణంలో ఉండే 2 బేకర్లు తీసుకొని ఒక్కొక్క దానిలో 200 ml నీటిని పోసి ఒకే ఉష్ణోగ్రతకు వేడి చేయడం, ఆ రెండింటిని ఒక బేకర్లో వేయడం. తర్వాత 90 డిగ్రీలు 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేరువేరుగా బేకర్లో నీటిని వేడి చేయడం, ఆ రెండింటిని ఒకే బేకర్లో కలపడం. తర్వాత 90 డిగ్రీల సెంటీగ్రేడ్ 100 ml నీటిని, 60 డిగ్రీల సెంటీగ్రేడ్ 200 ml నీటిని తీసుకొని వాటిని వేరే బేకర్లో కలపడం. ఈ 3 సందర్భాల్లో ఏంటంటే జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు M1 M2 ద్రవ్యరాశులు గల 2 పదార్థాల తొలి ఉష్ణోగ్రతలు వరుసగా ఎంత? T1 T2 అనుకుందాం. తొలి ఉష్ణోగ్రతలు T1 T2 అనుకుందాం. వీటిలో అధిక ఉష్ణోగ్రత T1, అల్ప ఉష్ణోగ్రత T2. ఇది మిశ్రమం తుది ఉష్ణోగ్రత ఏమవుతుంది? T. ఇప్పుడు మిశ్రమం ఉష్ణోగ్రత వేడి పదార్థం ఉష్ణోగ్రత T1 కన్నా తక్కువగాను, చల్లన పదార్థం ఉష్ణోగ్రత T2 కన్నా ఎక్కువగాను ఉంటుంది. వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం Q1 M1S T1 - T. M1S T1 - T. చలన వస్తువు గ్రహించిన ఉష్ణం Q2 M2S T - T2. వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణము చలన వస్తువు గ్రహించిన ఉష్ణానికి సమానం. అంటే ఉష్ణ నష్టం జరగలేదని భావిస్తే, అంటే M1S T1 - T M2S T - T2. దీన్ని ఎలా రాయొచ్చు? T M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2 కింద రాయొచ్చు. అంటే 2-3 సందర్భాల్లో మిశ్రమాల ఉష్ణోగ్రతలు సమానం కావు. అయితే ఈ సూత్రం ఏంటంటే, వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఉన్న 2 లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులు ఉష్ణీయ స్పర్శలో ఉంచితే ఉష్ణ సమతా స్థితి సాధించే వరకు వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణము చలన వస్తువు గ్రహించిన ఉష్ణము సమానం. ఉష్ణ నష్టం జరగనప్పుడు అయితే వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం చలన వస్తువులు గ్రహించిన ఉష్ణం. దీన్నే ఏ సూత్రం అన్నాం? మిశ్రమాల పద్ధతి సూత్రం అని అంటారు. అదే ఘన పదార్థ విశిష్టోష్ణం ఎలా కనుక్కుంటాం అంటే, దీనికి సంబంధించిన ఉద్దేశం, ఒక ప్రయోగం తీసుకుంటే ఉద్దేశం ఏంటంటే, ఇచ్చిన పదార్థ విశిష్టోష్ణం కనుగొనట, కావలసిన వస్తువులు కిలోమీటరు, ఉష్ణ మాపకం, మిశ్రమాన్ని కలిపే కాడ లేదంటే స్టరర్, తర్వాత నీటి ఆవిరి గది, చెక్క పెట్టె మరియు సీసపు గుళ్ళు లేదా ఇనుప బోల్టు. అది ఇలా చేయాలంటే స్టర్రర్తో సహా కిలోమీటర్ ద్రవ్యరాశిని కొలవాలి. అదేమవుతుంది? M1 అవుతుంది. కిలోమీటరు 1/3 వరకు నీటిని నింపి నీటితో సహా కిలోమీటర్ ద్రవ్యరాశిని ఉష్ణోగ్రతను కొలవాలి.
అప్పుడు నీటితో సహా కిలోమీటర్ ద్రవ్యరాశి ఈక్వల్ ఏమవుతుంది M2. అప్పుడు నీటి ద్రవ్యరాశి ఎంత M2 మైనస్ M1. ఓకే కదా. ఇప్పుడు కిలోమీటర్లో నీటి ఉష్ణోగ్రత ఏమవుతుంది T1. కిలోమీటర్ మన నీటి ఉష్ణోగ్రత ఏంటి సమానం. కొన్ని సీసపు గుళ్ళను తీసుకొని వేడి నీటిలో లేదా స్టీమ్ ఛాంబర్లో ఉంచి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేయండి. అప్పుడు ఆ ఉష్ణోగ్రతను T2గా తీసుకుందాం. ఉష్ణ నష్టం జరగకుండా సీసపు గుళ్ళను త్వరగా కిలోమీటర్లకు మార్చండి. కొద్దిసేపటి తర్వాత మిశ్రమము ఒక స్థిర ఉష్ణోగ్రత చేరుతుంది. నీరు సీసపు గుళ్ళతో సహా కిలోమీటర్ ద్రవ్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు అది అవుతుంది M3. నీరు సీసపు గుళ్ళతో సహా కిలోమీటర్ ద్రవ్యరాశి ఏమవుతుంది M3. ఇప్పుడు ఉష్ణోగ్రత కొలిస్తే T3. నీరు సీసపు గుళ్ళతో సహా కిలోమీటర్ ద్రవ్యరాశి M3 ఈక్వల్ టు ఎంత వచ్చిందో చూసి సీసపు గుళ్ళ ద్రవ్యరాశి తీసుకుంటే M3 మైనస్ M2. పరిసరాల వల్ల ఉష్ణం నష్టం జరగలేదు అని భావిస్తే ఘన పదార్థం కోల్పోయిన ఉష్ణం కిలోమీటర్ మరియు నీరు అందించిన కిలోమీటర్ మరియు నీటికి అందిందని అవి ఫలిత ఉష్ణోగ్రత T3కి చేరాయని భావించవచ్చు. అంటే కిలోమీటర్ ఘనపదార్థం మరియు నీటి విశిష్టోష్ణం వరుసగా కిలోమీటర్ SC, ఘనపదార్థం SL, సీసపు గుళ్ళు తీసుకున్నాం కదా, మరియు నీటి విశిష్టోష్ణం SW అనుకుంటే మిశ్రమాల పద్ధతి సూత్రం ప్రకారం ఘనపదార్థం కోల్పోయిన ఉష్ణము ఈక్వల్ టు కిలోమీటర్ గ్రహించిన ఉష్ణము ప్లస్ నీరు గ్రహించిన ఉష్ణము. అంటే ఇక్కడ ఏంటి ఘనపదార్థం కోల్పోయిన ఉష్ణం ఏంటి సీసపు గుళ్ళు M3 మైనస్ M2 ఇంటూ SL. SL ఏంటి ఇక్కడ సీసపు గుళ్ళ యొక్క విశిష్టోష్ణం. తర్వాత ఏంటిది T2 మైనస్ T3 ఇంటూ T2 మైనస్ T3. T2 ఏంటి వేడి చేసిన ఉష్ణం. T3 ఏంటి నీటికి అందిందని చెప్పుకున్నాం కదా, నీటికి మరియు కిలోమీటర్ కలిపి అందిన ఉష్ణోగ్రత T3. T2 నుండి T3 తీస్తే మనకి సీసపు గుళ్ళ యొక్క ఉష్ణోగ్రత వస్తుంది. సీసపు గుళ్ళ యొక్క ఉష్ణోగ్రత మరియు మొత్తం ఉష్ణోగ్రత అంటే గ్రహించిన ఉష్ణోగ్రత ఏంటంటే నీటి విశిష్టోష్ణం వరుసగా ఘన పదార్థం కోల్పోయిన ఉష్ణం ఈక్వల్ కిలోమీటర్ గ్రహించిన ఉష్ణం ప్లస్ నీరు గ్రహించిన ఉష్ణం. సూత్రం ఏమవుతుందంటే M3 మైనస్ M1 ఇంటూ SL ఇంటూ T2 మైనస్ T3. M3 మైనస్ M1 ఈక్వల్ టు ఏంటైంది సీసపు గుళ్ళ యొక్క ద్రవ్యరాశి. T2 మైనస్ T3 అంటే ఏంటింది కిలోమీటర్ మరియు నీటికి అందింది కదా. పరిసరాల వల్ల ఉష్ణ నష్టం జరగకుండా ఉంటే ఘన పదార్థం కోల్పోయిన ఉష్ణము కిలోమీటర్ మరియు నీటికి అందింది కదా, ఆ ఉష్ణోగ్రత నుండి T2 అనేది ఏంటి సీసపు గుళ్ళను వేడి నీటిలో స్టీమ్ ఛాంబర్లో ఉంచి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేశాం. అది దాని నుండి తీస్తే వచ్చిందంతా కూడా ఏమవుతుందంటే ఘన పదార్థం కోల్పోయిన ఉష్ణానికి సమానం అవుతుంది. ఈక్వల్ టు M1 SC T3 మైనస్ T1. M1 అంటే ఏంటి తెలుసు, SC అంటే కిలోమీటర్ యొక్క విశిష్టోష్ణం, T3 మైనస్ T1 ఫలిత ఉష్ణం నుండి T1 మొదటి ఉష్ణోగ్రత తీసేస్తాం. తర్వాత ఏమైంది ప్లస్
M2 మైనస్ M1 ఇంటూ SW T3 మైనస్ T1. నీటిది SW అంటే నీటికి సంబంధించి, ఇది SC అనేది ఏంటి కిలోమీటర్ సంబంధించింది, SL అనేది ఘన పదార్థానికి సంబంధించింది. ఇప్పుడు మనకి SL కావాలి. SL ఈక్వల్ టు M1 SC ప్లస్ M2 మైనస్ M1 ఇంటూ SW ఇంటూ T3 మైనస్ T1 బై M3 మైనస్ M2 ఇంటూ T2 మైనస్ T3. కిలోమీటర్ నీటి విశిష్టోష్ణాలు తెలిస్తే పై సమీకరణంలో ఘన పదార్థం విశిష్టోష్ణాన్ని లెక్కెట్టవచ్చు. తడి బట్టలు పొడిగా అయ్యాయి అంటే వాటిలో నీరు తొలగిపోయిందని మనకు తెలుసు, అంతే కదా. అలాగే ఒక గది నేలను నీటితో కడిగితే కొద్ది నిమిషాల్లో పొడిగా అయిపోతుంది. ఇది దీనికి ఒక ప్రయోగం చూద్దాం. ఒక డ్రాపర్తో రెండు లేదా 3 చుక్కల స్పిరిట్ను అరచేతిలో వేసుకోండి. 2 పెట్రీ డిష్లతో సుమారు 1 ml చొప్పున స్పిరిట్ని తీసుకోండి. ఒక పెట్రీ డిష్ ఫ్యాన్ గాలి తగిలే విధంగా ఉంచండి. రెండవ దానికి మూత పెట్టండి. 5 నిమిషాల తర్వాత రెండిట్లో స్పిరిట్ని పరిశీలించండి. ఇప్పుడు ఫ్యాన్ గాలి ఉంచిన పెట్రీ డిష్లో స్పిరిట్ ఏమీ లేకపోవడం, మూత పెట్టి ఉంచిన పెట్రీ డిష్లో స్పిరిట్ కొద్దిగా మిగిలి ఉండడం మీరు గమనించవచ్చు. మూత పెట్టి ఉంచిన పెట్రీ డిష్లో స్పిరిట్ కొద్దిగా మిగిలి ఉండడం గమనించవచ్చు. దీనికి కారణం ఏంటంటే బాష్పీభవన ప్రక్రియ. ఏంటిది? బాష్పీభవన ప్రక్రియ. పెట్రీ డిష్లో ఉంచిన స్పిరిట్ అణువులు నిరంతరంగా వివిధ దిశల్లో వివిధ వేగాలతో కదులుతుంటాయి. అందువల్ల అణువులు పరస్పర అభిఘాతం చెందుతాయి. అభిఘాతం చెందేటప్పుడు ఈ అణువులు ఇతర అణువులకు శక్తిని బదిలీ చేస్తాయి. ఈ అణువులు ఇతర అణువులకు శక్తిని బదిలీ చేస్తాయి. ద్రవం లోపల ఉన్న అణువులు ఉపరితలం వద్ద ఉండే అణువులతో అభిఘాతం చెందినప్పుడు ఉపరితల అణువుల శక్తిని గ్రహించి ద్రవ ఉపరితలాన్ని వదిలి పైకి వెళ్తాయి. ఉపరితలం వద్ద ఉండే అణువులతో అభిఘాతం చెందినప్పుడు ఉపరితల అణువులు శక్తిని గ్రహించి ద్రవ ఉపరితలాన్ని వదిలి పైకి వెళ్తాయి. ఇలా ద్రవాన్ని వీడిన అణువుల్లో కొన్ని గాలి అణువులతో అభిఘాతం చెంది ఢీకొని తిరిగి ద్రవంలోకి చేరుతాయి. ఇలా ద్రవాన్ని వీడిన అణువుల్లో కొన్ని గాలి అణువులతో అభిఘాతం చెంది తిరిగి ద్రవంలోకి చేరుతాయి. ద్రవంలోకి తిరిగి చేరే అణువుల సంఖ్య కన్నా ద్రవాన్ని విడిపోయే అణువుల సంఖ్య ఎక్కువగా ఉంటే, ద్రవంలోకి తిరిగి చేరే అణువుల సంఖ్య కన్నా ద్రవాన్ని విడిపోయే అణువుల సంఖ్య ఎక్కువగా ఉంటే ద్రవంలోని అణువుల సంఖ్య తగ్గుతుంది. కనుక ఒక ద్రవానికి గాలి తగిలేలా ఉంచినప్పుడు ఆ ద్రవం పూర్తిగా ఆవిరైపోయే వరకు ద్రవ ఉపరితలంలోని అణువులు గాలిలోకి చేరుతూనే ఉంటాయి. ఆ ద్రవం పూర్తిగా ఆవిరైపోయే వరకు ద్రవ ఉపరితలంలోని అణువులు గాలిలోకి చేరుతూనే ఉంటాయి. ఈ ప్రక్రియ మనం ఏమంటాం? బాష్పీభవన ప్రక్రియ. బాష్పీభవనం అంటాం. ద్రవంలోని అణువుల అభిఘాతం సమయంలో ద్రవాన్ని విడిపోయే అణువులు శక్తిని పొందిస్తాయి. ద్రవంలోని అణువులు అభిఘాత సమయంలో ద్రవాన్ని వీడిపోయే అణువులకు శక్తిని అందిస్తాయి. ఫలితంగా బాష్పీభవనం జరిగే సమయంలో ద్రవంలోని అణువుల శక్తి తగ్గిపోవడం వల్ల అవి నెమ్మదిగా కదులుతాయి. అంటే ఏంటి? ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని వీడిపోయే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. ఫ్యాన్ గాలికి ఉంచినప్పుడు స్పిరిట్ ఎందుకు త్వరగా బాష్పీభవనం చెందుతుందో
ఇప్పుడు మనకు తెలుస్తుంది. తెరిచి ఉంచిన పాత్రలను ద్రవోపరితలాన్ని గాలి వీస్తే ద్రవం నుండి బయటికి వెళ్ళి తిరిగి ద్రవంలోకి చేరే అణువుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. గాలి వీయడం వల్ల ద్రవం నుండి బయటికి వెళ్ళిన అణువులు ద్రవం పరిధిని దాటి దూరంగా నెట్టివేయబడతాయి. ద్రవం పరిధిని దాటి దూరంగా నెట్టివేయబడతాయి. దీనివల్ల బాష్పీభవన రేటు పెరుగుతుంది. కనుక మూత ఉంచిన పెట్రీ డిష్లోని స్పిరిట్ కంటే ఫ్యాన్ గాలికి ఉంచిన పెట్రీ డిష్లో స్పిరిట్ త్వరగా బాష్పీభవనం చెందుతుంది. గాలి వీచే సమయంలో తడి బట్టలు త్వరగా ఆరడం ఒక ఉదాహరణ. అంటే బాష్పీభవన సమయంలో ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. బాష్పీభవన సమయంలో ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. అంటే బాష్పీభవనం అనేది దేనికి సంబంధించి అంటే ఉపరితలానికి చెందిన దృగ్విషయం. ఉపరితలానికి చెందిన ఒక దృగ్విషయం. ఒక ద్రవ ఉపరితలం వద్ద ద్రవం వాయువుగా స్థితి మార్పు చెందడమే బాష్పీభవనం. ఒక ద్రవ ఉపరితలం వద్ద ద్రవం వాయువుగా స్థితి మార్పు చెందడమే బాష్పీభవనం అని చెప్పవచ్చు. ద్రవంలోని అణువులు ఉపరితలం నుండి తొలగిపోయే అణువులకు నిరంతరం శక్తినిస్తాయి కాబట్టి బాష్పీభవనం ఒక శీతలీకరణ ప్రక్రియ. ద్రవంలోని అణువులు ఉపరితలం నుండి తొలగిపోయే అణువులకు నిరంతరంగా శక్తిని అందిస్తాయి కాబట్టి బాష్పీభవనం ఏంటి? ఒక కూలింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, మనకేమవుతుంది? చెమట పడుతుంది. అంటే ఏంటంటే మనం పని చేసేటప్పుడు శక్తిని ఖర్చు చేస్తాం. మన శరీరం నుండి శక్తి ఉష్ణ రూపంలో విడుదలవుతుంది. తద్వారా చర్మం ఉష్ణోగ్రత ఏమవుతుంది? పెరుగుతుంది. ఇప్పుడు శ్వేత గ్రంథుల్లో నీరు బాష్పీభవనం చెందడం ప్రారంభిస్తుంది. అందువల్ల శరీరం అవుతుంది చల్లబడు. ఒక ద్రవం యొక్క బాష్పీభవన రేటు ఆ ద్రవ ఉపరితల వైశాల్యం ఉష్ణోగ్రత దాని పరిసరాల్లో ఉన్న గాలిలో అంత ముందే చేరి ఉన్న ద్రవ బాష్పం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? ఆ ద్రవ ఉపరితల వైశాల్యం, ఉష్ణోగ్రత మరియు దాని పరిసరాల్లో ఉన్న గాలిలో అంతకుముందు చేరి ఉన్న ద్రవ బాష్పం. వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ప్రయోగం చూద్దాం. ఒక గాజు గ్లాస్ తీసుకుందాం. అందులో సగం వరకు నీటిని పోద్దాం. ఏ నీరు? చల్లని నీటిని పోద్దాం. చల్లని నీటి ఉష్ణోగ్రత అయినా పరిసరాల్లోని గాలి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. అంటే గాలిలో ఆవిరి రూపంలో నీటి అణువులు ఉంటాయి. గాలిలో ఆవిరి రూపంలో నీటి అణువులు ఉంటాయి. గాలిలో నీటి అణువులు చలనంలో ఉన్నప్పుడు గాలిలోని నీటి అణువులు చలనంలో ఉన్నప్పుడు చల్లని నీరు గ్లాసు ఉపరితలాన్ని తాకితే అవి తమ గతిశక్తిని కోల్పోతాయి. అందువల్ల ఉష్ణోగ్రత తగ్గిపోయి నీటి బిందువులుగా మారుతాయి. అంటే ఇప్పుడు గాజు గ్లాసు పైన ఏమైపడాయి? నీటి బిందువులు ఏర్పడ్డాయి. అవి ఎందుకు ఏర్పడ్డాయి అంటే చల్లని నీటి ఉష్ణోగ్రత కన్నా దాని పరిసరాలలో గాలి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాలిలో నీటి అణువులు చలనంలో ఉన్నప్పుడు చల్లని నీరు గల గ్లాసు ఉపరితలాన్ని తాకితే అవి గతి శక్తిని కోల్పోతాయి. అందువల్ల వాటి ఉష్ణోగ్రత తగ్గిపోయి నీటి బిందువులుగా మారుతాయి. గాలిలోని నీటి అణువులు కోల్పోయిన శక్తి
నీటి అణువు కోల్పోయిన శక్తి గాజు గ్లాసు అణువులకు అందజేయబడుతుంది. గాజు గ్లాసు అణువులకు అందజేయబడుతుంది. అందువల్ల గాజు అణువుల సరాసరి గతి శక్తి పెరుగుతుంది. గాజు అణువులకి సరాసరి గతి శక్తి పెరుగుతుంది. ఈ శక్తి గాజు గ్లాసులోని నీటి అణువులకు అందజేయబడుతుంది. గాజు గ్లాసులోని నీటి అణువులకు అందజేయబడుతుంది. తద్వారా గ్లాసులోని నీటి అణువులు సరాసరి గతి శక్తి పెరుగుతుంది. కాబట్టి గ్లాసులోని నీటి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ ప్రక్రియనే ఏమంటాం? సాంద్రీకరణము. ఇది ఒక ఉష్ణీకరణ ప్రక్రియ. ఏంటిది? ఉష్ణీకరణ ప్రక్రియ, వార్మింగ్ ప్రాసెస్. వాయువు ద్రవంగా స్థితి మార్పు చెందడమే సాంద్రీకరణం. వాయువు ద్రవంగా స్థితి మార్పు చెందడమే సాంద్రీకరణము. ఇప్పుడు వేసవికాలంలో షవర్ కింద స్నానం చేస్తున్నారు అనుకోండి, శరీరం ఎలా అనిపిస్తుందంటే వెచ్చగా అనిపిస్తుంది. స్నానాల గదిలో ప్రమాణ గణపరిమాణంలో ఉండే నీటి ఆవిరి అణువుల సంఖ్య స్నానాల గది బయట ప్రమాణ గణపరిమాణంలో ఉండే నీటి ఆవిరి అణువుల సంఖ్య కన్నా ఎక్కువ. మీరు కండువాతో మీ శరీరాన్ని తుడుచుకున్నప్పుడు మీ చుట్టూ ఉన్న నీటి ఆవిరి అణువులు మీ చర్మంపై సాంద్రీకరణం చెందుతాయి. అందువల్ల ఏమవుతుందంటే శరీరం వెచ్చగా ఉంటుంది. తర్వాత ఏంటంటే గాలిలో ఎల్లప్పుడూ కొంత నీటి ఆవిరి ఉంటుంది. ఈ నీటి ఆవిరి నదులు, సరస్సులు, చెరువులు వంటి వాటి ఉపరితలాల నుండి వచ్చి చేరింది కావచ్చు, లేదా తడి బట్టలు, చెమట వంటి ద్వారా కూడా చేరవచ్చు. ఉపరితలాల నుండి వచ్చి చేరవచ్చు, లేదా తడి బట్టలు, చెమట వంటి వాటి ద్వారా చేరవచ్చు. గాలిలోని నీటి ఆవిరి వల్ల వాతావరణం ఎలా ఉంటుంది? తేమగా ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ఆర్ద్రత అంటాం. ఏమన్నా? గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటాం. గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటాం. శీతాకాలం ఉదయం వేళల్లో పూలపై, గడ్డిపై, లేదా కిటికీ అద్దాల మీద నీటి బిందులు ఏర్పడతాయి కదా. ఈ నీటి బిందులు ఎలా ఏర్పడ్డాయి అంటే, శీతాకాలంలో రాత్రి వేళ ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. అందువల్ల కిటికీ అద్దాలు, పూలు, గడ్డి మొదలైనవి ఏంటంటే చల్లగా అవుతాయి. వాటి చుట్టూ ఉన్న గాలిలో నీటి ఆవిరి సంతృప్త స్థితిలో ఉన్నప్పుడు అది సాంద్రీకరణ చెందడం ప్రారంభిస్తుంది. ఇలా వివిధ ఉపరితలాలపై సాంద్రీకరణ చెందిన నీటి బిందువులను ఏమంటామంటే తుషారం అంటాం. తుషారం. ఉష్ణోగ్రత ఇంకా తగ్గితే ఆ ప్రాంతంలో వాతావరణం అధిక మొత్తంలో నీటి ఆవిరిని కలిగి ఉంటుంది. ఆవిరిలో ఉన్న నీటి అణువులు గాలిలోని ధూళి కణాలపై సాంద్రీకరణ చెందితే, చిన్న చిన్న నీటి బిందువులుగా ఏర్పడతాయి. ఈ నీటి బిందువులు గాలిలో తేలియాడుతూ పలుచని మేఘం వలె, పొగ వలె మనకు దూరంలో ఉన్న వస్తువులు కనబడకుండా చేస్తాయి. పొగ వలె గాలిలో తేలియాడే నీటి బిందువులను పొగమంచు అంటాం. అయితే ఒక బేకర్లో నీరు పోసి బర్నర్తో వేడి చేయండి. థర్మామీటరు
ప్రతి 2 నిమిషాలకి నీటి ఉష్ణోగ్రత కొలవండి. అంటే నీటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరే వరకు ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతుంది, అది మనకు తెలుస్తుంది. ఆ తర్వాత నీటి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండదు. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఇంకా ఉష్ణాన్ని అందిస్తున్న ఉష్ణోగ్రత పెరుగుదల ఉండదు. అంతేగాక 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నీటి ఉపరితలంలో చాలా ఎక్కువ మొత్తంలో బుడగలు ఏర్పడడం చూస్తాం, బబ్లింగ్ గమనిస్తాం. అంటే నీరేంటి, ఒక ద్రావణం. ఇందులో కొన్ని వాయువులతో సహా అనేక రకాల మలినాలు కూడా ఉంటాయి. కొన్ని వాయువులు ఉంటాయి, దాంతోపాటు కొన్ని మలినాలు కూడా ఉంటాయి. నీటిని లేదా ఏదైనా ద్రవాన్ని వేడి చేసినప్పుడు అందులోని వాయువుల ద్రావణీయత తగ్గుతుంది. వాయువుల ద్రావణీయత ఏమవుతుంది, తగ్గుతుంది. అందువల్ల ద్రవంలో అంటే పాత్ర అడుగున గోడల వెంబడి ఏమవుతుందంటే వాయువు యొక్క బుడగలు ఏర్పడతాయి. బుడగల చుట్టూ ఉన్న ద్రవంలో అనే నీటి అణువులు బాష్పీభవనం చెంది బుడగల్లో చేరడం వల్ల బుడగలలో చేరడం వల్ల అవి పూర్తిగా నీటి ఆవిరితో నిండిపోతాయి. అంటే ద్రవం ఉష్ణోగ్రత పెరుగుతున్నది. అంటే అదే ద్రవం ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలది బుడగల్లో పీడనం ఏమవుతుంది, పెరుగుతుంది. బుడగల చుట్టూ ఉన్న ద్రవంలోని నీటి బిందువులు అంటే బుడగల చుట్టూ ఉన్న ద్రవంలోని నీటి అణువులు బాష్పీభవనం చెంది బుడగల్లో చేరడం వల్ల అవి పూర్తిగా నీటి ఆవిరితో నిండిపోతాయి. ద్రవం ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలది బుడగల్లో పీడనం పెరుగుతుంది. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద బుడగల్లో నీటి ఆవిరి పీడనం బుడగలపై కలగజేయబడే బయటి పీడనంతో సమానం అవుతుంది. అంటే ఈ పీడనం వాతావరణ పీడనం, బుడగలపైన ఉండే నీటి మట్టం కలిగే పీడనం మొత్తానికి సమానం అన్నమాట. వాతావరణ పీడనం బుడగలపై ఉండే నీటి మట్టం కలిగే పీడనం మొత్తానికి సమానం అవుతుంది. ఇప్పుడు బుడగలు నెమ్మదిగా ఉపరితలం వైపు కదలడం ప్రారంభిస్తాయి. అంటే ద్రవ ఉపరితలాన్ని చేరాక బుడగలు విచ్ఛిన్నమై వాటిలోని నీటి ఆవిరిని గాలిలోకి విడుదల చేస్తాయి. మనం ఉష్ణాన్ని అందిస్తున్నంత వరకు ద్రవం వాయువుగా మారే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల నీరు మరుగుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఏదేని పీడనం స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలోని పదార్థం వాయు స్థితిలోకి మారడాన్ని మరగడం అంటారు. ఏదైనా పీడనం స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలోని పదార్థం వాయు స్థితిలోకి మారడాన్ని మరగడం అంటారు. ఆ ఉష్ణోగ్రతను ఆ ద్రవం యొక్క మరుగు స్థానం అంటాం. అయితే బాష్పీభవనం మరిగే ప్రక్రియ ఒకటేనా చూద్దాం. ఒక ద్రవం మరిగే ప్రక్రియకు బాష్పీభవన ప్రక్రియకు చాలా తేడా ఉంది. ఏంటంటే బాష్పీభవనం ఏ ఉష్ణోగ్రత వద్దనే జరగవచ్చు. కానీ మరగడం అనేది ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగుతుంది. ద్రవం మరగడం ప్రారంభం కాగానే మనం ఎంత ఉష్ణాన్ని అందించినా ద్రవ ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండదు.
పెరుగుదల ఉండదు. ద్రవం మొత్తం మరగడం పూర్తయ్యే వరకు ఆ ఉష్ణోగ్రత మరుగు స్థానం వద్దే ఉంటుంది. ఉష్ణోగ్రత మరుగు స్థానం వద్దే ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత మరుగు స్థానం వద్దే ఉంటుంది. బేకర్లో నీటిని వేడి చేస్తున్నప్పుడు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరే వరకు నీటి ఉష్ణోగ్రత నిరంతరంగా పెరగడం. బేకర్లో నీటిని వేడి చేస్తున్నప్పుడు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరినప్పుడు నీటి ఉష్ణోగ్రత నిరంతరంగా పెరగడం, మరగడం ప్రారంభమయ్యాక ఎంత ఉష్ణాన్ని అందించినా నీటి ఉష్ణోగ్రతలో పెరుగుదల లేకపోవడం మనం చూడవచ్చు. అయితే నీరు ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారడాన్ని వాయుస్థితికి మారడానికి ఈ ఉష్ణశక్తి ఉపయోగపడుతుంది. ఈ ఉష్ణాన్ని ఏమంటాం? బాష్పీభవన గుప్తోష్ణము అంటాం. నీరు ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారడానికి ఈ శక్తి ఉపయోగపడింది. ఏ శక్తి? మనం 100 డిగ్రీ సెంటీగ్రేడ్కి ఇచ్చాం కదా, ఆ శక్తి. అది దేనికి ఉపయోగపడింది? వాయుస్థితికి మారడానికి ఉపయోగపడింది. ఆ ఉష్ణాన్ని మనం ఏమంటాం అంటే బాష్పీభవన గుప్తోష్ణం అంటాం. M ద్రవ్యరాశి గల ద్రవం వాయువుగా మారడానికి Q కెలోరీ ఇలా ఉష్ణశక్తి కావాలనుకుంటే బాష్పీభవన గుప్తోష్ణం ఏమవుతుంది? Q/m అవుతుంది. ఈ బాష్పీభవన గుప్తోష్ణాన్ని Lతో సూచిస్తాం. L = Q/m. దీని CGS ప్రమాణం ఏంటి? కెలోరీ పెర్ గ్రామ్. SIలా జౌల్ పెర్ కిలోగ్రామ్. సాధారణ వాతావరణ పీడనం 1 atmosphere. 1 atmosphere వద్ద నీటి మరుగు స్థానం 100 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 373 కెల్విన్. నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ 540 కెలోరీ పెర్ గ్రామ్. 540 కెలోరీ పెర్ గ్రామ్. ఇప్పుడు ఒక బేకర్లో మంచి ముక్కలు తీసుకోండి. ఒక బేకర్లోనే మంచు ముక్కలు తీసుకోండి. థర్మామీటర్ను మంచు ముక్కల మధ్యలో ఉంచి ఉష్ణోగ్రత కొలవండి. బేకర్ను బర్నర్పై ఉంచి వేడి చేయండి. మంచు ముక్కలు పూర్తిగా కరిగి నీరుగా మారే వరకు ప్రతి నిమిషానికి ఉష్ణోగ్రత మార్పును పరిశీలించండి. ప్రారంభంలో మంచు ఉష్ణోగ్రత అంతా 0 డిగ్రీ సెంటీగ్రేడ్, అంతకన్నా తక్కువ ఉంటుంది. మంచు ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా ఉంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ను వేడి చేరే వరకు ఉష్ణోగ్రత నిరంతరంగా పెరుగుతుంది. మంచు కరగడం ప్రారంభమవగానే ఉష్ణాన్ని అందిస్తున్నప్పటికీ ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. మంచు ముక్కలకు మనం అందించిన ఉష్ణం మంచు అణువుల అంతర్గత శక్తిని పెంచుతుంది. ఇలా పెరిగిన అంతర్గత శక్తి మంచులోని అణువుల మధ్య బంధాలను బలహీనపరిచి తెంచుతుంది. అందువల్ల మంచు ఘనస్థితి నుంచి నీరుగా ద్రవస్థితిలోకి మారుతుంది. ఈ ప్రక్రియ స్థిర ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది. అంటే అంత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 273 కెల్విన్. ఈ ఉష్ణోగ్రత మనం ఏమంటామంటే ద్రవీభవన స్థానం అంటాం. ఘన పదార్థం ద్రవంగా మారే ప్రక్రియ, దీన్ని ఏమంటాం? ద్రవీభవనం అంటాం. ఘన పదార్థం ద్రవంగా మారే ప్రక్రియను ద్రవీభవనం అంటాం. ద్రవీభవనం చెందేటప్పుడు మంచు ఉష్ణోగ్రత మారదు. ఎందుకంటే మంచుకు అందించబడిన ఉష్ణం పూర్తిగా నీటి అణువుల మధ్య బంధాలను తెంచడానికి వినియోగపడుతుంది. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉన్న పదార్థం
ద్రవ స్థితిలో మారే ప్రక్రియను ద్రవీభవనం అంటాం. ఆ ఉష్ణోగ్రత ఏమంటాం? స్థిర ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటాం. అంటే 1 గ్రాము మంచు నీరుగా మారడానికి కావలసిన ఉష్ణాన్ని ఏమంటాం? ద్రవీభవన గుప్తోష్ణం అంటాం. స్థిర ఉష్ణోగ్రత వద్ద 1 గ్రాము ఘన పదార్థం పూర్తిగా ద్రవంగా మారడానికి కావలసిన ఉష్ణాన్ని ద్రవీభవన గుప్తోష్ణం అంటాం. ద్రవీభవన గుప్తోష్ణం అంటాం. M ద్రవ్యరాశి గల ఘన పదార్థం ద్రవంగా మారడానికి 2 కిలోల ఉష్ణం అవసరం. అయితే 1 గ్రామ్ ద్రవ్యరాశి గల ఘన పదార్థం ద్రవంగా మారడానికి కావాల్సిన ఉష్ణము Q/m అవుతుంది. అంటే ద్రవ్యభవన గుప్తోష్ణం ఏంటి? L = Q/m. అంటే మంచు ద్రవ్యభవన గుప్తోష్ణం విలువ 80 kcal/g. 80 kcal/g. అయితే -10 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గల 12 గ్రాముల మంచు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ నీటి ఆవిరిగా మారడానికి ఎంత శక్తి కావాలో అందించండి. అంటే -10 డిగ్రీస్ సెంటీగ్రేడ్ మంచు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ మంచుగా మారడానికి ఏమవుతుంది? ఇక్కడ Q1 = ms delta T. ఇక్కడ ద్రవ్యరాశి ఎంత? 12 గ్రామ్ ఇంటూ S ఎంత? 1/2. డెల్టా T ఎంత? 0 - -10 = 12 into 1/2 into 10. 6 kcal into 10 = 60 kcal. సో 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ మారడానికి అంటే అప్పుడు ఎంత అవుతుంది? Q2 = ml. ఇక్కడ ఏంటంటే ద్రవీభవన గుప్తోష్ణం కనపడాలి. 0 to 0 అంటే ఇక్కడ అంటే ఉష్ణోగ్రత ఏం మారలేదు కదా. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉష్ణోగ్రత అణువులు విడిపోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ఏమంటాం మనం? ద్రవీభవన గుప్తోష్ణం అంటాం. ఇప్పుడు Q2 = m into L. m ఎంత? 12. ద్రవీభవన గుప్తోష్ణం ఎంత? 80 kcal/g. 960 kcal. ఇప్పుడు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ చూద్దాం. Q3 = ms delta T. m ఎంత? ఇక్కడ 12. S ఎంత? 1. డెల్టా T అంటే 100 - 0. అప్పుడేమవుతుంది? 1200 కెలోరీ. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ నీటి ఆవిరిగా మారడం. ఇప్పుడు ఇక్కడ ఏం వాడాలి మనం? బాష్పీభవన గుప్తోష్ణం. Q4 = m into L. m ఎంత? 12. L ఎంత? బాష్పీభవన గుప్తోష్ణం ఎంత? 540 kcal/g. అప్పుడు ఏమవుతుంది? 12 into 540 6480 కెలోరీ. ఇప్పుడు ఇవి 4 మనం కలిపాం. -10 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గల 12 గ్రాముల మంచు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ నీటి ఆవిరిగా మారడం. ఇది యాక్చువల్ ప్రాసెస్. Q1 + Q2 + Q3 + Q4 చేసామనుకోండి. 60 + 960 + 1200 + 6480 = 8700 కెలోరీ. తర్వాత ఏంటి? శీతాకాలంలో కొబ్బరి నూనె, నెయ్యి ద్రవ స్థితి నుండి ఘన స్థితికి మారుతాయి. ఇది మనకు తెలుసు. ఫ్రిడ్జ్లో ఉంచి నీరు మంచుగా మారుతుందని మనకు తెలుసు. నీటి తొలి ఉష్ణోగ్రత మంచు ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ అని కూడా మనకు తెలుసు. ద్రవ స్థితి నుండి ఘనస్థితిలో మారేటప్పుడు నీటి అంతర్గత శక్తి తగ్గిపోవడం వల్ల నీరు మంచుగా మారుతుంది. ఈ ప్రక్రియ ఏమంటాం మనం? అంటే ఘనీభవనం. ఏమంటాం? ఘనీభవనం.
ద్రవ స్థితి నుండి ఘనస్థితిలోకి మారేటప్పుడు నీటి అంతర్గత శక్తి తగ్గిపోవడం వల్ల నీరు మంచుగా మారుతుంది. ద్రవ స్థితిలో ఉన్న పదార్థం కొంత శక్తిని కోల్పోవడం ద్వారా ఘనస్థితిలోకి మారే ప్రక్రియ, దాన్ని ఏమంటాం? ఘనీభవనం అంటాం. సాధారణంగా వాతావరణ పీడనం 1 atmosphere మరియు 0 degree సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నీటి ఘనీభవనం జరుగుతుంది. నీరు అంతే నీటితో ఏర్పడిన మంచు ఘనపరిమాణాలకు సమానం అంటే చూద్దాం. మూత కలిగిన చిన్న గాజు సీసా తీసుకోండి. సీసాలో ఎటువంటి గాలి ఉండకూడదు, లేకుండా నీరు చేయాలి, నీటిని నింపాలి. సీసాలో నీరు బయటకు పోయే అవకాశం లేకుండా గట్టిగా మూతను బిగించండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. కొన్ని గంటల నుంచి తర్వాత బయట తీసి చూస్తే సీసాకు పగుళ్ళు ఏర్పడడం మనం చూడవచ్చు. ఎందుకంటే సీసాలో పోసిన నీటి ఘనపరిమాణం సీసా ఘనపరిమాణానికి సమానం మనకు తెలుసు. నీరు ఘనీభవించేటప్పుడు సీసా పగిలిపోయింది అంటే మంచు ఘనపరిమాణం సీసాలో నింపిన నీటి ఘనపరిమాణం కన్నా ఎక్కువే ఉండాలి. దీన్ని బట్టి ఘనీభవించిన నీరు ఏమవుతుంది? వ్యాకోచిస్తుంది అంటే ఘనపరిమాణం పెరుగుతుంది అని చెప్పవచ్చు. కనుక నీటి సాంద్రత కన్నా మంచు సాంద్రత తక్కువ, అందుకే నీటిపై మంచు తేలుతుంది.